హలో ఫ్రెండ్స్, నేను మౌనిక అండ్ వెల్కమ్ టు బిఎం గార్డెనర్. ఈరోజు వీడియోలో శాప్ సకింగ్ ఇన్సెక్ట్స్ అఫిడ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇవి ఎలాంటి మొక్కలకి ఎక్కువగా సోకుతూ ఉంటాయి అండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఇవి వన్స్ అటాక్ అయితే మొక్కలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి అనేది దీని గురించి డీటెయిల్గా తెలుసుకొని అండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరైతే వీడియోని కంప్లీట్గా చూడండి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా చిక్కుడు పాదులు. సో ఎలా అటాక్ అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా బ్లాక్ కలర్లో కనిపించేదంతా ఫిట్సే. సో ఫ్లవర్కి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయో. సో చిక్కుడిని కూడా ఎంత చూడండి, మొత్తం పట్టుకున్నాయి. సో బాగా స్ప్రెడ్ అయిందనమాట. సో ఇలాంటి స్టేజ్లో కాకుండా కొంచెం తక్కువ ఉన్న స్టేజ్లోనే మనం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పటికీ నో ప్రాబ్లం, కానీ ఇలా ఇన్సెక్ట్స్ అన్నిటికీ లీవ్స్ మీద కానీ స్టెమ్స్ మీద కానీ ఇలా వెజిటబుల్ మీద కూడా అటాక్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవి మోస్ట్ కామన్ ఇన్సెక్ట్స్ అని చెప్పవచ్చు. అండ్ మనం ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అది కూడా చామంతి మొక్కలకి, తర్వాత ఈ చిక్కుడు పాదులకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఈ అఫిడ్స్లో వచ్చేసి 1500 నుంచి 1600 అంటే స్పీసీస్ ఉంటాయంట అండి. ఇందులో ఇన్ని రకాల అఫిడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అందులో ఎక్కువగా 80 నుంచి 90% అఫిడ్స్ అనేవి మొక్కలకి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అరౌండ్ 80 to 90 అవి ఎక్కువగా మొక్కలకి స్ప్రెడ్ అయ్యి డిస్టర్బ్ చేయడం, మొక్కను డ్యామేజ్ చేయడం, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చూస్తూ ఉంటాము. అండ్ ఈ అఫిడ్స్ అనేవి కొన్ని ఇలా బ్లాక్ కలర్లో, కొన్ని గ్రీన్ కలర్లో, తర్వాత వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో అలా మనం చూస్తూ ఉంటాము. అండ్ ఎక్కువగా వచ్చేసి చామంతి మొక్కలకి, తర్వాత ఈ పాదులకి వచ్చేసి మనం ఎక్కువగా ఇలాంటి పేనుబంక డిసీజ్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఈ అఫిడ్స్ కూడా చాలా టైనీగా ఉంటాయండి అండ్ సాఫ్ట్ బాడీ ఉంటాయంట వీటికి. అండ్ ఎక్కువగా ఇవి ఆకుల మీద ఫీడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనం స్టెమ్స్కి కానీ లేకపోతే ఫ్లవర్స్ మీద కానీ ఫ్రూట్ అంటే వెజిటబుల్ మీద కూడా ఉన్నాయి. సో చూడండి. అండ్ ఈ అఫిడ్స్ అనేవి ఎక్కువగా షేడీ ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయంట. అండ్ ఎస్పెషల్లీ మనం వింటర్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఈ ఎస్పెషల్లీ ఈ 2 మొక్కలకి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ అఫిడ్స్ అనేవి ఎక్కువగా అంటే శాప్ సకింగ్ ఇన్సెక్ట్స్ అన్నమాట. సో ఇన్సెక్ట్స్ ఆకుల్ని డ్యామేజ్ చేయడం, సో సమ్టైమ్స్ గ్రోత్ని కూడా స్టంట్ చేస్తుంది. బికాజ్ ఎక్కువగా మనం ఇది అటాక్ అయితే మాత్రం ఆ గ్రోత్ కూడా అక్కడికి ఆగిపోతుంది. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే చీమలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఈ అఫిడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఏంటంటే ఈ అఫిడ్స్ అనేవి ఒక వ్యాక్సీ మెటీరియల్ని అంటే సీక్రెట్ చేస్తుందంట. సో ఆ వ్యాక్సీ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని చీమలు అనేవి వాటిని ఫీడ్ చేస్తాయి, అంటే వాటి మీద ఫీడ్ అవుతాయి అవి. సో అలా ఫీడ్ అయినప్పుడు ఈ అఫిడ్స్ నుంచి ఆ చీమలు బెనిఫిట్ని పొంది ఏవైతే చీమలు ఉన్నాయో అవి ఈ అఫిడ్స్ని ప్రిడేటర్స్ నుంచి కాపాడుతుంది. సో అలా ఇవి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా ఒకదాని మీద ఒకటి ఫీడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, వెరీ ఫస్ట్ డే మనం ఏదైనా మొక్కలకి సరే చాలా తక్కువగా చూస్తూ ఉంటాము అఫిడ్స్ అనేవి. సో ఎక్కువ ఉండవు, కానీ ఆఫ్టర్ 2-3 days తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై అయిపోతాయి. అవి చాలా అంటే చాలా ఉండి మొక్క మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే ఇవి ఫెర్టిలైజేషన్ జరుపుకోకుండానే మల్టిప్లై అవుతాయంట. సో దానివల్ల వాటి యొక్క నెంబర్స్ని అవి ఇంక్రీజ్ చేసుకొని
ఇంకా ప్లాంట్ మొత్తాన్ని అవి ఆక్యుపై చేసుకొని డ్యామేజ్ చేస్తాయి. సో వన్స్ అవి అటాక్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్లీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్కి ఈజీగా అటాక్ అవుతుంది. అండ్ ఈ అఫిడ్స్ సిమ్టమ్స్ వచ్చేసి మనం ఎక్కువగా నేను చెప్పిన విధంగా సో ఆకుల మీద చూస్తూ ఉంటాము, స్టెమ్స్ మీద చూస్తూ ఉంటాము, ఫ్లవర్స్ అండ్ అఫ్ కోర్స్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ పైన కూడా మనం ఈ అఫిడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ లైవ్గా మీరు చూడండి, ఇక్కడ సో ఇలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇవి గ్రోత్ని కూడా స్టన్ చేస్తుంది సమ్టైమ్స్. అండ్ ఇంకా కొన్ని సిమ్టమ్స్ వచ్చేసి విల్టింగ్, తర్వాత ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్, తర్వాత వచ్చేసి మొజాయిక్ లాగా అవ్వడం, అండ్ క్లోరోసిస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము, అండ్ గాల్ ఫార్మేషన్ చూస్తూ ఉంటాము. అండ్ సమ్టైమ్స్ గ్రోత్ని కూడా నేను చెప్పిన విధంగా స్టన్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇది అఫిడ్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బట్ ఏంటంటే అవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు మొక్క కొంచెం డల్ అవుతున్నట్టు అండ్ గ్రోత్ స్టంట్ అయిపోతున్నట్టు కనిపిస్తాయి. కాబట్టి మనం వాటిల్ని కొంచెం మనకు పాసిబుల్ అయినంత వరకు కొంచెం తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. లేకపోతే రిమైనింగ్ పార్ట్స్కి అంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా డ్యామేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అండ్ ఇప్పుడు వీటి కంట్రోల్ గురించి మనం తెలుసుకుందాము, ఎలా కంట్రోల్ చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు, అండ్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉండి ఉంటుంది. ఈ అఫిడ్స్ అనేవి సమ్టైమ్స్ వాటంతటా అవే కంట్రోల్ అవుతాయని చాలామంది చెప్పారు. అండ్ నేను కూడా ఇది పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. బికాజ్ ఫస్ట్ వీక్కి మనం చూస్తాము, అండ్ నెక్స్ట్ ఒక 5-6 డేస్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, మనం తక్కువగా చూస్తూ ఉంటాం. బికాజ్ మనం వాటరింగ్ చేసేటప్పుడు కొంత వెళ్ళిపోతాయి, మనం ఆ మొక్కల్ని కొంచెం అటు ఇటు అంటే చేంజెస్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే సంథింగ్ వాటరింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మనం ఇక్కడ గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు అవి కొంచెం మన చేతుల ద్వారా కానీ కిందికి వెళ్ళిపోవడం, సో అలా కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో అంటే సెల్ఫ్గా రిమూవ్ అయిపోతాయనేసి ఒకటి ఉంది వీటి మీద. అండ్ ఇంకొక నార్మల్ వేస్ మన ఇంట్లో మనం సింపుల్గా చేసుకునేది ఏంటంటే కొన్ని స్ప్రేస్ ఉంటాయి కదా, సో ఆ స్ప్రేస్ని కూడా మనం యూజ్ చేస్తే కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ మీకు మరీ ఎక్కువగా అఫిడ్స్ ప్రాబ్లం ఉంది అని అంటే మీరు ఒకటే చేయండి, మనకి గార్లిక్ స్ప్రే ఉంటుంది కదా, సో గార్లిక్ విత్ నీమ్ లీవ్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో అది చాలా బాగా పనిచేస్తుంది. సో అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి వుడాష్ అండి. సో వుడాష్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది, నిజంగా ఇది చాలా కంట్రోల్ చేస్తుంది చామంతి మొక్కలకి కానీ, లేకపోతే బీన్స్ పాదలకు కానీ చాలా తొందరగా క్యూర్ చేస్తుంది. సో అవైలబుల్ లేని వాళ్ళు ఇలా గార్లిక్ అండ్ నీమ్ లీవ్స్ తోటి చేసుకున్న స్ప్రేస్ని రోజు 1 వీక్ వరకు మార్నింగ్, ఇంకొకటి మీరు ఎప్పుడైతే కొంచెం ఎండ ఉంటుందో లైక్ 12 noon, సో ఆ టైంలో చేయండి. ఆ వేడికి సో ఎండ ఉంటుంది కదా, సో ఆ టైంలో మనం ఇంకా స్ప్రే చేసుకుంటే ఇంకా బాగా మనం స్ప్రే చేస్తున్న లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి తొందరగా వాటిల్ని కిల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫర్ టు స్ప్రే ఆఫ్టర్నూన్ అనమాట. సో ఆఫ్టర్నూన్ ఎండ టైంలోనే స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరే అబ్జర్వ్ చేస్తారు, అవి బాగా మూమెంట్స్ చూపించి వాటంతటా అవి కిల్ అవుతూ ఉంటాయి. సో అది బెస్ట్ థింగ్ అని చెప్తాను. అండ్ ఇప్పటి వరకు నేనైతే ప్రతిసారి ఎప్పుడైతే అఫిడ్స్ ప్రాబ్లం చూస్తానో ప్రతిసారి నేను వుడాష్ యూస్ చేస్తానండి, బికాజ్ నాకు వుడాష్ అవైలబుల్ ఉంది అండ్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో అదే నేను స్ప్రే చేసుకుంటాను, చల్లుకుంటాను. అండ్ ఇది వుడాష్ అండి. సో నేను ఇది ఫిల్టర్ చేసుకున్నాను, జల్లెడ పట్టాను. సో వుడాష్, సో వుడాష్లో ఏంటంటే ఈ వుడాష్లో పొటాషియం, కాల్షియం,
మెగ్నీషియం కూడా ఉంటుందండి. అండ్ కొంచెం పర్సెంటేజ్‌లో వచ్చేసి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయంట. సో, ఇవి మొక్కలకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మనం సమ్‌టైమ్స్ ఇలా ఫిట్స్ ఉన్నప్పుడే కాకుండా అప్పుడప్పుడు కొంచెం మనం మట్టిలో కానీ, లేకపోతే మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇంకా కంపోస్ట్ బ్యాగ్‌లో కూడా మనం ఇవి యాడ్ చేస్తే మన మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనం కట్టెలని కాలుస్తాం కదా! సో, జనరల్లీ అందులో బాగా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఎక్కువ ఇవ్వద్దు. బికాజ్ సమ్‌టైమ్స్ ఇది మనం ఎక్కువ ఇవ్వడం వల్ల బర్న్ చేస్తుందనమాట. కాబట్టి మనం నార్మల్లీ ఎక్కడైతే కొంచెం ఎఫెక్టెడ్‌గా కనిపిస్తుందో అక్కడ మనం లైట్‌గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, మరీ ఓవర్‌గా చేసుకోవద్దు. అండ్ మనం ఈ బ్లూస్ ఎండ్రాట్ మనం టొమాటోస్‌లో చూస్తూ ఉంటాం కదా! సో, అంటే టమాటో పార్ట్ అంటే ఎక్కడో ఒక దగ్గర కొంచెం బ్లాక్‌గా రావడం లేదా కుళ్ళిపోవడం అలాంటివి చూస్తుంటాం కదా! సో, దాన్ని బ్లూస్ ఎండ్రాట్ అని అంటాము. సో, ఆ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనం వీటిని స్ప్రింకిల్ చేయడం వల్ల కంట్రోల్ అవుతుంది. సో, చూసారు కదా! అండ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్.